హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో అధికారులతో సీఎస్ జవహర్ రెడ్డి కీలక మీటింగ్ అండి. సో, ఆ మీటింగ్‌లో ఏం జరిగింది, ఏం చెప్పారన్న పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూసేయండి. అధికారులకు సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి గారి ఆదేశం అండి. రాష్ట్రంలో వేసవి త్రాగునీటి అవసరాల దృష్ట్యా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారండి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రమంతటా సమృద్ధిగా తాగునీరు అందించాలని సూచించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో త్రాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ విభాగాలపైనైతే సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో, ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ త్రాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ నెలాఖరు వరకు ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయండి. ఇందుకు సంబంధించి ఇంకా 2 జిల్లాల నుంచి ప్రాతిపదనలకైతే అందాల్సి ఉంది. అవి కూడా వస్తే రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ సమావేశం చర్చించిన తర్వాత అనుమతులు ఇస్తాం. త్రాగునీటి అవసరాల కోసం ఈ నెల 8 నుంచి నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని అయితే విడుదల చేస్తారు. వాటిని వినియోగించి పలనాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలి. అలాగే ఈ నెల 6 నుంచి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, బాపట్ల జిల్లాలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ వెంటనే అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపండి. ఈ వేసవిలో ఎక్కడైతే ఎండ ఉంటుందో సో వాటిని అన్నీ కూడా సో నీటి కొరత లేకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి అని అయితే చెప్తున్నారండి. సో ఇదే అండి. సో రాష్ట్రంలో అధికారులతో జవహర్ రెడ్డి కీలక మీటింగ్.